వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారీ సైబర్ మోసాల నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. పలువురు బ్యాంక్ అధికారులు సహా 52 మంది అరెస్ట్ అయ్యారు. బ్యాంక్ అధికారుల అండదండలతో సైబర్ మోసాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. 150 కోట్ల రూపాయల మేర ఈ మోసాలు వెలుగుచూశాయి. 850 కేసులతో లింకును పోలీసులు బయటపెట్టారు. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో అమాయకులను నేరగాళ్లు బెదిరించారు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్ల నుంచి ఇచ్చిన బ్యాంక్ అధికారులను కూడా గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో 32 మంది బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. దీంట్లోనే రీసెంట్గా వెలుగు చూసినటువంటి మరో మోసం, రెస్టారెంట్లలో ఫుడ్ తిన్న తర్వాత బిల్ పే చేసి కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతున్నటువంటి దాన్ని కూడా రీసెంట్గా పోలీసులు గుర్తించారు. ఆ రెస్టారెంట్ ఓనర్లకి బ్యాంకు నుంచి వస్తున్నటువంటి మెయిల్ ఏంటంటే, ఒక ఇల్లీగల్ అకౌంట్ నుంచి, కొంతమంది హ్యాకర్ల అకౌంట్ నుంచి మీ అకౌంట్కి డబ్బులు జమ అయ్యాయి, అందుకే మీ బ్యాంక్ అకౌంట్లను మేము ఫ్రీజ్ చేస్తున్నాం అనేటువంటి మాట. ఈ తరహా మోసాలు కూడా కొత్తగా వెలుగు చూడడంతో అందులో ఉన్నటువంటి వారి డబ్బు, వారి పర్సనల్ అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బు కూడా ఫ్రీజ్ అయిపోతూ ఉండడంతో రెస్టారెంట్లో, హోటళ్ల ఓనర్లు లబోదిబోమంటూ ఉన్నారు. దీన్ని కూడా అధికారులు గుర్తించారు. త్వరలో దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. కానీ బ్యాంక్ అధికారులు మాత్రం ఈ విషయంలో ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారనేది కూడా ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోంది. రోజు రోజుకు సైబర్ క్రైమ్ పెరుగుతుంది. సమాజంలో ఈ ఒక క్రైమ్ పోలీస్ కి అందరు కూడా పెద్ద సవాల్గా అయింది. ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి తగ్గట్టుగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఎవరెవరు ఈ నేరాలని చేస్తున్నారు వాళ్ళందరిపైన చట్టపరమైన కేసు బుక్ చేయడము, నేరస్తులు అరెస్ట్ చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమార్తి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీమ్ మెంబర్స్ అందరూ కూడా నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ప్రజలు చైతన్యవంతం కావాలి. చాలా చూసింది ట్రేడింగ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ గురించి ఏపీకే ఫైల్స్, ప్లస్ అదే విధంగా పాతవి అన్ని కూడా ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, ఇవన్నీ కూడా కంటిన్యూ కావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా అనుమానం వస్తే వాళ్ళు ఫోన్ కట్ చేయాలి. ఎవరో మీ ఓటీపీ అడిగారు, లేదంటే మీకు ఎవరో బెదిరించారంటే వాళ్ళతో మాటలు పెట్టుకోవద్దు. వాళ్ళు చాలా రకరకాలు పెట్టి మీకు మాయ మాటలు చెప్తారు. డాటా కూడా లీక్ కావడంతో మీది ఏదో ఒక కార్డు చూపిస్తారు, ఆధార్ కార్డు చూపిస్తారు, ఫోటో చూపిస్తారు. దానివల్ల కూడా వాళ్ళు మీరేదో నిజం అనుకుంటారు. మనకు ఏ పోలీస్ కూడా డిజిటల్ అరెస్ట్ చేయరు. ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ద్వారా ఒక రోజుకి డబల్ అయ్యే, వారంలో డబల్ అయ్యే సందర్భాలు లేవు. ప్రజలు అర్థం చేసుకోవాలి. మీరు కూడా మీ ఆశలను అద్దెలు పెట్టుకొని ఎవరు కూడా భయపడకుండా ఈ సైబర్ క్రైమ్స్ కి బలి కావద్దని చెప్పి నేను కోరుతున్నాను. మీరు ఎట్లా మన ఆరోగ్యానికి కార్డియక్ అరెస్ట్ అయినా, బ్రెయిన్ స్ట్రోక్ అయినా గోల్డెన్ అవర్ అనే కాన్సెప్ట్ ఉంది. సైబర్ క్రైమ్ లో కూడా గోల్డెన్ అవర్ అంటే మనం ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేయడం 1930 కి మీకు అది 24/7 రోబస్ట్ సిస్టమ్ ఉంది. కాల్ చేయడంతో మీకు కన్సర్న్ బ్యాంక్ ఆఫీషియల్స్ కి వెళ్తుంది. వాళ్ళు కూడా సొమ్ము పోగొట్టుకుంటే అది ఆపడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. అట్లానే మీరు www.cybercrime.gov.in కూడా వెబ్సైట్ లో కూడా ఫిర్యాదు చేయాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ ఒక సైబర్ క్రిమినల్స్ ని అరికట్టడానికి చాలా కట్టుబడి ఉంది. మా వంతు కృషి చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా చైతన్యవంతం చేయడానికి కూడా నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా బాధ్యత తీసుకోవాలి, వాళ్ళు కూడా మెలగాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరూ కూడా అలర్ట్ అయ్యి ఈ సైబర్ క్రైమ్స్ ని ఆపడానికి మాతోని చేయకల్పాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. సైబర్ క్రైమ్కి ప్రధానమైన కారణము ఒక టూల్, మ్యూల్ అకౌంట్. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి, లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మ్యూల్ అకౌంట్స్ ని సంపాదించి వాటి ద్వారా ఈ ఫ్రాడ్ అమౌంట్ ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్య పెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులు అవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్స్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. భారీ స్కామ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య,
ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో 9 రాష్ట్రాల్లో నిర్వహించినటువంటి సోదాలు అధికారులు పోషించినటువంటి కీలక పాత్రకు సంబంధించి కూడా వెలుగు చూసినటువంటి ఆధారాలు. దాదాపుగా 150 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక స్కామ్. ఏంటి దీనికి సంబంధించి బ్యాంక్ అధికారుల పాత్ర అనేటప్పటికీ బ్యాంకుల మీద ఉండేటువంటి నమ్మకానికి సంబంధించి కావచ్చు, ఖాతాదారులు మా సొమ్ము ఎంతవరకు సేఫ్ అనేటువంటి అంశం కావచ్చు, అసలు మా అకౌంట్ ఎంతవరకు పారదర్శకంగా ఉంటుందనేటువంటి రీతిలో కూడా వెలుగు చూసినటువంటి ఈ స్కామ్ ఏంటి, ఏ విధంగా చూడాలి, అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ప్రధానంగా హైదరాబాద్ సిటీ పోలీసులు సిపి సజ్జనర్ కావచ్చు, డీసీపీ ఏదైతే ప్రధానంగా నిర్వహించినటువంటి ఆక్టోపస్ 2.0 అనేది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి 9 రాష్ట్రాలకు దీన్ని విస్తరించి అక్కడ నెట్వర్క్ ను అమర్చుకొని ఈ మొత్తం కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైబర్ నేరాల మీద పెద్ద ఎత్తున మరి వాళ్ళు గురి చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. సైబర్ నేరాల్లో రకరకాల సైబర్ నేరాలు, ఏపీకే ఫైల్స్ పంపడం కావచ్చు, ట్రేడింగ్ సంబంధించినటువంటి మోసాలు కావచ్చు, పెట్టుబడులకు సంబంధించినటువంటి మోసాలు కావచ్చు, డిజిటల్ అరెస్టులు కావచ్చు. సో ఇట్లా అన్ని రకాలుగా కూడా మరి మొత్తం ఈ సైబర్ నేరాలు జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ సైబర్ కి సంబంధించి సైబర్ క్రైమ్ లో పెద్ద ఎత్తున రోజుకి 100 మందిలో కూడా పోలీసులుగా కంప్లైంట్ ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అన్ని కంప్లైంట్లకు గాను ప్రత్యేకంగా ఒక బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దాదాపు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 7 రోజుల పాటు 9 రాష్ట్రాల్లో ఈ మొత్తం కూడా మరి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఈ 9 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ఈ 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులకు సంబంధించి నిర్వహించారు. దాదాపు 150 కోట్ల మేర లావాదేవీలను కూడా మరి గుర్తించిన పరిస్థితి కనబడతా ఉంది. 850 సైబర్ కేసులకు సంబంధం ఉన్నటువంటి ఏదైతే 350 మ్యూల్ ఖాతాలను గుర్తించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మ్యూల్ ఖాతాలను గుర్తించి ప్రధానంగా అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 52 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 32 మంది బ్యాంకులకు సంబంధించిన అధికారులు ఉండడం ఇక్కడ గమనార్హంగా మిగిలిన పరిస్థితి ఉంది. వీళ్ళు ఇంకా 15 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా 5 మంది మధ్యవర్తులు ఉన్నారు. ప్రధానంగా బ్యాంక్ అధికారుల విషయాల్లో కూడా అంటే ఏదో చిన్న బ్యాంకులు అన్నట్టే కాదు, పెద్ద పెద్ద బ్యాంకుల్లో పనిచేస్తున్నవారు, మేనేజర్లు దీంట్లో ఉండడం కూడా గమనార్హంగా మారింది. బ్యాంకుల విషయానికి వస్తే ఇండస్ ల్యాండ్ బ్యాంకు, బంధన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఐడిఎఫ్సి బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, కరూర్ వైశ్య బ్యాంకు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, ఇట్లా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇట్లా పలు కీలకమైనటువంటి బ్యాంకులలో పనిచేస్తున్నటువంటి మేనేజర్లు ఈ మొత్తం కూడా వీళ్ళతో కుమ్మక్కై ఇదంతా కూడా జరిగిందనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ రకంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మోసాలన్నింటినీ కూడా కొంత కట్టడి చేయడానికి ఈ ఆక్టోపస్ 2 అనేది ఉపయోగపడింది అంటూ కూడా సిపి సజ్జనార్ తెలిపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ కొంత ఇది ఏదైతే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు సంబంధించి ఇది కొంత ఉపశమనం కలిగించినట్టే. సో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయడం కావచ్చు, లేదంటే తొందరగా అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత మానుకోవాలి. మనం పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది గ్రహించాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ఇట్లా అంటే రకరకాల స్కాములు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇది అది చెప్పడానికి లేదు. ఫోన్ పే నుంచి అంటే వేరే వాళ్ళు డబ్బులు పంపించడం, అట్లా మన అకౌంట్ ని వాళ్ళు తీసుకోవడం, ఇట్లా రకరకాలుగా ఎవరికి దోచిన స్థాయిలో వాళ్ళు స్కామర్స్ తో బ్యాంక్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారనేటువంటి ఒక భయంకరమైనటువంటి అంశం ఏంటి, దాన్ని ఎలా చూస్తున్నారు పోలీసులు? నిజంగా ఆ స్థాయిలో బ్యాంక్ అధికారుల పాత్ర 32 మందినా, లేకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా వెలుగు చూసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు సత్య? ఖచ్చితంగా ఇక్కడ బ్యాంక్ అధికారులకు సంబంధం లేని ఈ మొత్తం కూడా ఫండ్ అనేది బయటికి రాదు కాబట్టి ఖచ్చితంగా 350 మ్యూల్ ఖాతాలను తెరవడంతో పాటు ఈ మ్యూల్ ఖాతాలకు సంబంధించి ప్రధానంగా మురళి దీనికి కేవైసీ ఉండదు. అంటే పాన్ కార్డ్ అప్డేట్ కానీ, ఆధార్ కార్డ్ అప్డేట్ కానీ కేవైసీ ఉండదు. కేవైసీ లేకుండా
వేరే వ్యక్తి ఓన్లీ డాక్యుమెంట్స్ పెట్టి అకౌంట్ ఓపెన్ చేసి మరి వేరే అంత తెలియని వ్యక్తులకు అన్నోన్ పర్సన్స్ కి ఇవన్నీ వెళ్తాయి కాబట్టి దాంట్లో ప్రధాన పాత్ర ఆ బ్యాంక్ మేనేజర్దే ఉంటుంది. ఆ మేనేజర్ యాక్సెస్ తోటి ఇదంతా అవుతుంది కాబట్టి ప్రధానంగా బ్యాంక్ అధికారులదే ఇక్కడ మొత్తం కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది. ఇంకా అంటే చాలా ఈ బ్యాంకులే కాదు, ఇంకా ఈ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి 32 మందే కాదు, ఇంకా చాలా మంది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి పోలీసులు కూడా పట్టుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ ఫ్రాడ్ జరిగితే కనుక ఖచ్చితంగా సైబర్ క్రైమ్ సంబంధించి సైబర్ మోసాలు జరిగితే ఏ బ్యాంకు నుంచి ఏ బ్యాంకు వెళ్ళాలన్నా ఖచ్చితంగా బ్యాంకులకు సంబంధించినటువంటి మేనేజర్ల యాక్సెస్ ఉండాలి. కాబట్టి బ్యాంకు మేనేజర్లు కరెక్ట్ గా ఉంటే కొంత మరి ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సైబర్ నేరగాలు బ్యాంకు మేనేజర్లను కూడా డబ్బులు ఆశ చూపి మరి వాళ్ళను కూడా ఇది చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. బ్యాంకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీ వచ్చినటువంటి ఇది కాకుండా ఎక్స్ట్రా డబ్బుకు ఆశించి మనం అంటే తక్కువ రోజుల్లోనే ఎక్కువ సంపాదన కోట్లు సంపాదించట్టు అనే నొప్పంతో కూడా మరి ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. బ్యాంకుల మీద నమ్మకాన్ని కూడా కొట్టుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఏ విధంగా మరి ఇంకా మరి తెలంగాణ రాష్ట్ర పోలీసులకి ఇది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఇంకా ఎలా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన అవసరం. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఈ భారీ మోసంలో వెలుగు చూసినటువంటి ఈ స్కామ్లో బ్యాంక్ అధికారుల పాత్ర అంటే ఇతరత్ర వెలుగు చూసినటువంటి ఇటువంటి స్కాముల్లో ఇంకా ఎంతమంది బ్యాంక్ అధికారుల పాత్ర ఉంది, బ్యాంక్ అధికారుల పాత్ర లేకుండా ఇటువంటి స్కామ్స్ జరగవు అనేటువంటి అంశం అయితే ఇప్పుడు జరిగినటువంటి స్కామ్ ద్వారా అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. బ్యాంకుల్లో ఉన్నటువంటి మన ఖాతాలు ఎంతవరకు సేఫ్, మనకు తెలియకుండా ఏమన్నా అన్ఐడెంటిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరుగుతున్నాయా? దాదాపుగా 150 కోట్ల రూపాయల మోసం వెలుగు చూసింది అంటే 9 రాష్ట్రాల్లో 32 మంది బ్యాంక్ అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చిందంటే ఇతరత్ర స్కాములకు సంబంధించి అసలేంటి, మన బ్యాంకు ఖాతాలు ఎంతవరకు సురక్షితం అనే దానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్కామర్స్ బారిన మీరు పడద్దు. ఏపీకే ఫైల్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఓటీపీలు చెప్పేటువంటి అంశం కానీ, డిజిటల్ అరెస్టులు కానీ రకరకాలైనటువంటి స్కామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. వీటి పట్ల మీరు అవేర్నెస్తో ఉండాలని కూడా సజ్జనార్ చెప్పినటువంటి డీటెయిల్స్ మనం ఇప్పటివరకు చూసాం.